జైత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలు, ప్రత్యేకంగా జగిత్యాలలో రేపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ సభ జరగబోతున్న సందర్భంలో చాలా ఉత్సాహంగా కొంతమంది శ్రేణులు, కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ప్రభుత్వం పైన చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఇదే ముఖ్యమంత్రి గారి పైన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మంత్రుల పైన, ఈ వేదిక పైన ఉన్న వివిధ నాయకుల పైన ఎక్కువ మాట్లాడింది జీవన్ రెడ్డి గారు. కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకున్నారని, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేసినని, నీ గడీలు బద్దలు కొడతా, ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని, కాళేశ్వరం దగ్గర కాలువ దిగిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయొచ్చినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనరాని మాట. కవితమ్మను జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తుంది అన్నారు. మీరే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. మరి లోఫర్ అన్నందుక కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడుతుంది అన్నందుక కేసీఆర్ గారిని ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారిని లోఫర్ అని, ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయినా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే అంత సంతోషంగా ఉందా మిమ్మల్ని ఇన్ని మాటలు నాకు? ఈరోజు ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మా సోదరి వసంత గారు, వారి తండ్రి గారు కూడా కొంచెం చురుకుగానే ఉండరు, యాక్టివ్గా. వారి మీద 2011లో రౌడీ షీట్ ఓపెన్ అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది 2021లో నేను లెటర్ పెట్టి తీసేయించిన. ఎందుకంటే నేను బయట మాట్లాడలేదు. జడ్పీ చైర్మన్ సోదరి వసంత గారి తండ్రి మీద, నాకు లైశెట్టి నారాయణ మీద, వాళ్ళ ఊర్లోకి ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూ స్కూల్లో చేస్తే చెట్లు కొడితే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గరైంది, పెట్టపట్టలు తిరుగుతున్నారు, గొప్పోడు అంటున్నారు. ఆలోచించుకోవాలి జగిత్యాల ప్రజలు. ఆనాడు విజిలెన్స్ ఎంక్వైరీ అప్పుడు నాకు మంచి సోదర సమానుడు సురేష్. ఈరోజు కూడా వసంత గారు చాలా చోట్ల మాట జారుతుంది, కానీ తమ్ముడు ఎక్కడ మాట జారినట్టు ఎక్కడ కూడా మా యూత్ కానీ ఎవరు చెప్పలే. తెలియదా సురేష్ నా దగ్గరకు వచ్చింది, మేము మాట్లాడింది ఎస్పీతో ఈ తప్పుడు కేసు అని చెప్పి. వారి తండ్రిది వయసు అయిపోయింది, ఇంకా రౌడీ షీట్ అయింది, తీసేయమని చెప్పి నేను మాట్లాడింది వాళ్ళకి తెలియదా? ఇంకొక నా అన్నలాంటి మిత్రుడు రమణన్న, రాజకీయాలలో విమర్శించుకుంటాం వ్యక్తిగతంగా దగ్గర వాళ్ళని. అసలు రమణన్న జీవన్ రెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారండి? 90 ఏళ్ళలో గెలిచినప్పుడు కూడా రకరకాలుగా అన్నారు. దానబలం అని, లిక్కర్ దందా అని. తెలియదా? ఇక్కడ లేరా జీవన్ రెడ్డి గారు ఆన్సర్లు? బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద విచారణ అని. ఆ తర్వాత అన్నిటికంటే బాధాకరం, 2008లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించారు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్లకు పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు. కుర్చీలు వేసుకుని వాణినగర్లో కూర్చుంటారు చెట్ల కింద. ఆ కుర్చీలు తీసి మున్సిపల్ ట్రాలీలు వేసి ఊరవతల వారేసింది. మేమందరం కొట్లాడినాం అప్పుడు. నేను బీఆర్ఎస్ తోటే ఉన్నా. ఇప్పటికీ
చెప్తా ఉన్నా, వాళ్ళందరూ నా మంచి మిత్రులు. ఎందుకు తీస్తున్నారంటే ఇదే జీవారెడ్డి గారు మరదలు మా రాజ్యం వచ్చింది తీసేస్తామన్నారు. కుర్చీలు కూడా ఉంచలేదు. మా సోదరుడు రాజేశ్వర రెడ్డిని ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో దామోదరరావు గారి మీద డీజీపీ దానిక పోయారు. చిన్న చిన్న డీలర్లను కూడా డీలర్షిప్లు తీసేసారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే వాళ్ళు ఈ జిల్లాల్లో ఉండొద్దని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురేగి స్వాగతిస్తున్నారు. లోపర్ అన్నందుక కేటీఆర్ గారు మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం. ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత వరకు నేను ఎన్నడూ వెళ్ళలే. జగిత్యాల ప్రజలకు తెలుసో తెలియదు ఈ విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం. కష్టమన్న అయినా పోటీ చేయరన్నా అన్నారు. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు నాది రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు బోయినపల్లి మండలమే. ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి, అత్యంత గౌరవంగా ఉంటారు. మీ మేనమావ మా మేనమావ మీ చిన్న మేము. ఒకసారి వెళ్ళి తెలుసుకోండి, మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉన్నదో ఇక్కడ జగిత్యాల మాకు ఎంత గౌరవం ఉన్నదో. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఉండేది ఏంటిదంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. అక్రమ సంపాదన, అహంకారమే. నేను ఒక డాక్టర్గా, మా తండ్రి న్యాయవాదిగా, మా కుటుంబంలో ఎంతోమంది రాజకీయ నాయకులు. ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉప్పొంగున్నప్పుడు మొదటి ఎంపీ కూడా కాంగ్రెస్ గెలవని కాలంలో మొదటి కాంగ్రెస్ ఎంపీ మాకునూరు శ్రీరంగారావు, మా చిన్న తాత. పిల్లలు లేకపోతే మా నాన్న తమ్ముని దత్తత తీసుకున్నారు. నేనేం ఆల్తుఫాలు కాదు, మీరు పిలిచిన నన్ను కొంత ఇన్సల్ట్ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పిన, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే. మీడియా ద్వారానే చెప్పిన, మీకు టికెట్ రాదట అని వస్తే బీఫామ్ 2023లో రాకపోయిందన్న. నేను రాకుంటే పర్వాలేదన్న. ఎందుకంటే దానివల్ల ఏం లబ్ధి పొందలే. మీరు అనుకున్నట్టు నాయి కానీ మాలూన్ తరఫున కానీ ఆస్తులు పెరగలేదు, ఇంకేమన్నా ఉంటే తగ్గినాయి. ఎక్కడికెళ్ళండి ఎంక్వైరీ చేసుకొని. మీరు పెద్ద హోదాలు ఉన్నారు, మీ ఇంట మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడ కూడా పెరగలే. ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా నేను ప్రతిరోజు 3 గంటలు నా హాస్పిటల్ పోయి పని చేసుకుంటాను, వృత్తి చేసుకుంటా. నా వృత్తి ధర్మం. నా ఒకవైపు రాజకీయం ఇప్పుడు వృత్తి అయిపోయింది. అప్పుడేమో అది వృత్తి, రాజకీయం ప్రభుత్వుడే. రాజకీయాల్లో చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్నా, మీకు కంటే ఒక 20 సంవత్సరాల ముందు నుండి తిరుగుతున్నా. మీరే 2004లో వచ్చి కావచ్చు, నేను 84 నుంచి తిరుగుతున్నా. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఒప్పుకోబట్టి, కానీ నా ఏ బ్రీడ్ హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కలిసేవారా? జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో మెజార్టీ రాలేదు. జగిత్యాల టౌన్లో ఒక్క వార్డులో మెజార్టీ రాలేదు. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలను మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలుచున్నాం. మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదండి? చంద్రశేఖర్ గౌడ్కు ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ చేశారు, క్రాస్ బ్రీడ్ బీది. ఇవాళ మీరు తీసుకుంటున్న జీవన్ రెడ్డి గారు ఇంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటారు, స్వయాన మీడియాకి చెప్పిండు సీనన్న కొడుకు అని చెప్పి 2019లో బీజేపీ కోట్లు వేయించినామని చెప్పారు. 6 క్రాస్ ఓటింగ్ వేయించారు, వాళ్ళు క్రాస్ బ్రీడ్. మమ్మల్ని క్రాస్ బ్రీడ్ ఏ బ్రీడ్ అంటారా? మీది క్రాస్ బ్రీడ్. మాట్లాడేటప్పుడు ఉండగా మాట్లాడాలి. ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేర్చుకున్నారో ఆ చేర్చుకున్న దానికి మీరు వ్యవచార కొంప నడిపినారు మిమ్మల్ని. జగిత్యాల్లో మాకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. చేసి చూపెట్టిన
పాత బాకీలు ఎస్పీ ఆఫీసు మొండిగోడలు ఉంటే బిల్లు ఇచ్చి కట్టిపించినాం. డబల్ బెడ్రూమ్ పై పైకాన్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బిల్లులు ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చినాం. ఇవాళ వేల మంది ఉంటున్నారు. మెడికల్ కాలేజ్ జస్ట్ 12.33% మాత్రమే బిల్లులు మీరు ఇచ్చారు. ఇంకా 87.70% కట్టి ఉండేది. 12% కట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చిన అన్నారు. 87% కట్టాలి. అందులో 40% బిల్లులు ఇప్పించి ఇప్పుడు పనులు నడుతున్నాయి. 2 నెలల హాస్టల్ అయితే రోలవర్ ప్రాజెక్టుకు 30 కోట్లు పెద్దలు లక్ష్మణ్ గారు ఇప్పించారు బిల్లు. పాత బాకీలండి ఈ పెద్ద ఇలాంటివి పోతే చిన్న చిన్న గ్రామాన బీఆర్ఎస్ జెండా మోసిన నాయకులు చిన్న చిన్న సీసీ రోడ్లు, కుల సంఘ బిల్డింగ్లు గ్రామాలలో చేసి అప్పుల పాలైంది. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 10 కోట్ల వరకు ఇప్పించాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీల నిధులు రాక గ్రామ సర్పంచులు ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. సీనన్న కొడుకు ఏ పార్టీ అండి? సీనన్న కొడుకు ఏ పార్టీ అండి? వీరు నికార్సైన కాంగ్రెస్ నాయకులా జీవారెడ్డి గారు? ఇక మేమందరం చేసేది ఇక్కడున్న స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా కొంత మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్లు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఇడిచిపెట్టినా మీరు? మరి ఎంతమందితో సంసారం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండేనా? అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చిండ్రు కదా 88 మందితోటి. ఆ టైంలో కూడా మీకు సవితమ్మ, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండేనా? ఏం మేమన్నా ఎంట లేకుండా ఇంటిమా? దేని తక్కువ, దేంట్లో ఆలోచించబడ్డం అని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇలా జైత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పెద్ద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడ మెజార్టీ రాలే. 14లో డిలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే, సరంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్కి మెజార్టీ ఇచ్చారు ప్రజలు గెలిపించారు. 18లో అయితే వన్ సైడ్ చేసి 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా. ఎన్నడూ బీదర్కి ఏం లాలచి పడలే. పెద్దలు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే తెలంగాణ రాష్ట్రంలో. కానీ వారి గౌరవం తగ్గించే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ అహంకారం, మీ అక్రమ సంపాదన ఏం పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకెవరో చెప్పారు మీకు ఫియట్ కారు ఉండే మీ నాన్నగారికి. అంతకంటే ముందు మా నాన్నకి ఫియట్ కారు ఉంది. అంతకంటే ముందు మా మామకి ఫియట్ కారు ఉంది. రాజకీయాల్లో నా భార్య తరపున ఉన్న పెద్ద మనిషి. అసలు కరీంనగర్ రాజకీయాల్లో అంతకంటే చేస్తూ ఉన్నారా? మొట్టమొదటి జడ్పీ చైర్మన్గా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, ఇన్ని శాఖలు, షుగర్ ఇండస్ట్రీస్, డ్రైనేజ్ బోర్డ్, ఇన్ని మినిస్ట్రీలు చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్ గారు. వారికి నేను ఏమైతే అనుకుంటున్నారు? మొన్న మీరు జీవారెడ్డి గారి ఇంటికి వచ్చినాడు గురువారెడ్డి, డాక్టర్ గురువారెడ్డి భార్యను పరిచయం చేసిన నా మేనగోడలు భర్తను. అదే రిలేషన్. మా అమ్మ మేనగోడలే. వస్తే మా ఇంటికనే ఉండేవాళ్ళు. తర్వాత బిడ్డను నాకు ఇచ్చారు సొంత కూతురు. అలాంటి చొక్కరావు గారి కుటుంబం. కమ్యూనిస్టు యోధుడు బద్దమిల్లారెడ్డి అని ఎవరైనా అంటారు. వారిని కాంగ్రెస్ యోధుడు ఎవరైనా వివరించారంటే మాక్నూరు సంజయ్ కుమార్కు చిన్న తాత అయిన మాక్నూరు శ్రీరంగారావు. ఇంత చరిత్ర లేని వాళ్ళం అనుకుంటుందా? ఏం మాట్లాడుతుంది? నా బ్రీడ్ ఏందనేది మీరు క్రాస్ ఓటింగ్ చేసే క్రాస్ బ్రీడ్ మీది. రాజకీయంగానే మాట్లాడుతున్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీ వెనకాల కూర్చొని నీ దోస్తు కిక్కి అని అడుగుతారు కొరుట్ల సంజయ్. ఈ కొరుట్ల సంజయ్కి ఈ సంజయ్ కుమార్ కంటే ఎక్కువ ఆస్తులు ఉండేనా? పేర్లైనాక అత్తగా రాస్తేమని వచ్చింది కావచ్చు ఇంత సొమ్ము, లేదా అక్రమంగా మీరు ఇంత సంపాదించి పెట్టి కావచ్చు. గదే అహంకారం. అక్రమ సంపాదన అహంకారం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఆనాడు ఇదే జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే పిల్లగాలు గుర్తించి ఇచ్చాయని చెప్పి విమర్శించలే. అసలు దళితులై, గిరిజనులై నిధులు అడ్డదారి పట్టిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు చెప్పలే. గిరిజనులకు రిజర్వేషన్ ఆపేసిండ్రు. మీరందరూ సాక్ష్యం. ఆపేసిండు. 8 ఏళ్ళు అయింది, ఇస్తలేడు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంత శాతం తగ్గింది అని లెక్కలతో చెప్పిండ్రు కదా. మన దగ్గరనే రికార్డులు కదా. జగిత్యాల పాత్రికేయ మిత్రులకైతే మొత్తం తెలుసు కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని లోఫర్ అన్నందుకు గొప్పవాడు. లోఫర్ అంటే ఎంతో అర్థం కూడా చెప్పిండు సార్.
మీరు ఎన్నో ఇంట్లో కేటీఆర్ గారు లోఫర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. దాని అర్థం కూడా చెప్పిండు మా పాత్రికేయ మిత్రుడు. అంటే ఈ రకంగా మిమ్మల్ని అనరాని మాటలాంటి అందులో గొప్పోలు మేము కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వానికి కలిసి పనిచేస్తా అన్నోళ్ళను మీరు మాటలు మాట్లాడారు. ఇవాళ విద్యాసాగరరావు గారు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు తెగేసుకొని తిరుగుతాడు. ఏమన్నాడయా నిన్ను విద్యాసాగరరావు గారు? తండ్రి కొడుకులు ఇద్దరు వినాలి, మెట్పల్లి ప్రజలు వినాలి, అంతకంటే దూరం అవసరం లేదు, వాళ్ళ పతారకు అంతే. ఖాదీ బోర్డులో 12 కోట్లు తిన్నాడని చెప్పి ఇదే జీవన్ రెడ్డి గారు అన్నాడు కదా. జీవన్ రెడ్డి గారి భుజాల మీద మోసుకపోతా అంటాడు మా కల్వకుంట్ల సంజయ్. అంటే కల్వకుంట్ల కుటుంబం ఏదనుకుంటే అదేనా? అవునా? కల్వకుంట్ల సంజయ్ భుజాల మీద మోసుకపోతావు ఎందుకంటే మీ నాన్న 12 కోట్ల రూపాయలు ఖాదీ బోర్డులో అవినీతి చేసేదినా? అదే మా తాతగారు ఖాదీ బోర్డుకు దశాబ్దాలు ఉండే. అక్కడ రోడ్ సైడ్ ఎన్ని ఆస్తులు క్రియేట్ చేసినా నేను అప్పుడు అక్కడనే డాక్టర్ను. నేను అనుకుంటే ఎన్ని షాపులైనా ఎవరికైనా ఇప్పించేవాడు. ఏనాడు కూడా అటు దిక్కు కూడా కన్నెత్తి చూడలే. మెట్పల్లి ఖాదీ బోర్డు ఇప్పుడు నేను మెట్పల్లి ఫుల్ టైం డాక్టర్. చొక్కరావు గారు ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులు వస్తే మా దగ్గర మీరే కదా విద్యాసాగరరావు సస్పెండ్ చేసింది. మీరందరూ కలిసి ఇక్కడ వచ్చి జగిత్యాల్లో అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇటు మంత్రుల పైన, మా పైన క్రాస్ బ్రీడ్, ఈ బ్రీడ్, ఏ బ్రీడా? ఈ బ్రీడ్ కంటే బెటర్ బ్రీడ్ 100% గ్యారంటీ చెప్తా ఉన్నా. ఇవాళ మన జాతికి గౌరవానికి ఇచ్చిండ్రు. జలగాం వెంగళరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, ఎంఎస్ఆర్ గారు కావచ్చు, వరంగల్ పురుషోత్తరరావు గారు కావచ్చు, ఇంకా చెప్పాలంటే విద్యాసాగరరావు గారు. ఎన్నడూ కూడా జాతి గౌరవం, కులం గౌరవం దించేలాగా ఎన్నడూ ఏ ప్రతిపక్షం మాట్లాడలేదు. సిఎస్ రాజేశ్వరరావు గారు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం రాజకీయాలకు వచ్చినాకనే వెలమ జాతి గౌరవాన్ని దించుతున్నారు. అందుకే ఈ జాతి గురించి తప్ప మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి, ఇప్పటికైనా మార్చుకోండి. ప్రజలు మర్చిపోతారని అనుకోకండి. జగిత్యాల అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. వచ్చే ఎలక్షన్లో పక్కా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎవరున్న వాళ్ళు గెలిచి తీరుతారని కూడా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అందరికీ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరూ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, జైత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జైత్యాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు, వారి యొక్క దుర్బుద్ధి, వారి కుట్ర, వారి ఆలోచన అంతా కూడా సంజయ్ గారు చెప్పడం జరిగింది. మీరు క్రాస్ బీడ్ ఎన్నికల్లో ఓటేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాసేవలో ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మేము ఏ విధంగా పనిచేసినామనేటువంటి అంశాన్ని వారు చక్కగా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ వారు చెప్పిన అంశాల జోలికి నేను వెళ్లకుండా, ఈరోజు క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు మంచోలేరు. మీ పక్కన కూర్చోండి, కిక్కు నవీన్ అని చెప్పంటారు, కిసుకు నవ్వినట్టు వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి హరీష్ రావు గారికి ఈ మధ్యలో తోడేండు కేటీఆర్ గారు జైత్యాల్లో. పచ్చి అబద్ధాలు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసిరు జైత్యాల్లో తప్ప వాళ్ళు కొత్తగా మాట్లాడింది ఏం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలు తప్పుదో పట్టించేటువంటి, బయట బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలు పక్కదో పట్టించేటువంటి మాటలే తప్ప ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు. వారి ఆలోచన అంతా కూడా దుర్బుద్ధితోనుంది. ఎప్పుడు
అధికార పీఠంపై ఎక్కాలని. అసలు మేము ఎందుకు ఓడిపోయినామనే ఆలోచన వాళ్ళు ఇప్పటికి ఇక్కడ చేస్తలేరు. ఓడిపోయిన 2 రోజుల నుంచే ఇక ఈ ప్రభుత్వం ఉంటుందా, కూలుద్ది కాలుద్ది, ఇక మేము ఎక్కుతాం గద్దెనెక్కాలని. వాళ్ళ యావంతా కూడా మళ్ళీ గద్దెనెక్కాలి, మళ్ళీ ప్రజాస్వామ్యను దోచుకోవాలి. 2014 ధనిక రాష్ట్రం అన్నాడు కేసీఆర్. 16,000 కోట్ల నిల్వధనము, 75,000 కోట్ల అప్పు. నిజమే, ఆ రోజు ధనిక రాష్ట్రమే. కానీ 10 ఏళ్ళు మీ చేతికి ఇస్తే అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుని వాళ్ళ ధనదహం తీరలేదు అంటున్నాం. అందుకే నేను అంటున్నా, కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ఏవో కొత్తగా నినాదం, ఎవరో పోవాలి ఎవరో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటేనే కదా 2 ఏళ్లలో 3 మాసాల కింద ప్రజల గుద్దిన గుద్దుకు మీరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అంటున్నారు. ఆ రోజు కూడా ఒక మాట అన్నారు, సారు కారు 16. ఏమైంది మీ నినాదం అంటున్నా. సారు కారు 16 ఎంపీ ఎన్నికలు ఏమైందో అంటున్నా. మళ్ళీ ఎన్నికలప్పుడు ఒక పాట, సారే రావాలంటున్నారే కారే రావాలంటున్నారని. ప్రజలు గుద్దిన గుద్దుకు ఏమైందో అంటున్నా. ఫామ్ హౌస్గా పరిమితం కాలేరా మీరు? ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0. అరే మీరా మాట్లాడదంటున్నా. ఆ నినాదం ఎక్కడుందో అంటున్నా. ప్రజలు కోరుకుంటున్న ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ రావాలి. ఈరోజు మాకు రైతు రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్, ఇందిరమ్మ రాజ్యం అని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిండు, మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆడతళ్ళు మా ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతుంది, రావాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అని కోరుకుంటున్నారు. అరే మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారే, ఒక్కటి ఇవ్వలేరు. వీళ్ళు వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని 3,500 ఇళ్ళు, అది కూడా 1 లక్ష 2 లక్షలు 5 లక్షల రూపాయలు పేదవాడు సొంతింటి కల ఇంటి నిర్మాణం చేసుకునే క్రమంలో వారి ఖాతాల్లో వేస్తుంటే నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు, మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అని. అరే రేషన్ కార్డు 10 ఏళ్ళలో 10 ఇవ్వలేరు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈరోజు 86% మంది ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం అందుతున్నటువంటి ప్రజలు, పేదలు, బస్తీవాసులు, పల్లెవాసులు, పట్టణం వాసులు అందరూ కూడా రావాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పని. దీనికి ఉదాహరణ మీరే, పాత్రికేయ మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరే సాక్ష్యం అంటున్నారు, సజీవ సాక్ష్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తే మా పార్టీ పక్షాన్ని మాట్లాడమనుకుంటారు. వాళ్ళకే సొంత డబ్బా కొట్టుకోవాలని ఆలోచన చేస్తలేం. ఈరోజు వాళ్ళ నినాదాలన్నీ సొంత డబ్బా, వారి ప్రయోజనాల కోసమే. సారు కారు రావాలన్నది, సారు కారు 16 అన్ని సొంత డబ్బా కొట్టుకున్నది బీఆర్ఎస్ఏ. సారే రావాలంటున్నారే కారే కావాలనుకుంటున్నారని చెప్పి సొంత డబ్బా కొట్టుకున్నది బీఆర్ఎస్ఏ. మళ్ళీ ఇప్పుడు కూడా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజలు మా పక్షాన్ని నిలబడి ప్రజలు ఈ ప్రభుత్వం రావాలని ఆశీర్వదిస్తున్న చెప్పిన నిదర్శనం కంటోన్మెంట్ ఉప ఎన్నిక 3rd ప్లేస్, బీఆర్ఎస్ 3rd ప్లేస్. మిత్రులారా, జబ్బలు జరుగుతున్న జూబ్లీస్ లేక మేమే గెలుస్తున్నాం, అయిపోయింది. 24,000 తేడాతో మిమ్మల్ని ఒడగొట్టారు. తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, మీరే రాసిరు ఎవరికి ఎంత పర్సెంటేజ్ అని. అప్పుడు అన్నాడు ఇదే కేటీఆర్ హరీష్, అలా గుర్తులు లేవు, ఒకవేళ గుర్తుతో రాని అటు కారు ఉండాలా ఇటు చెయ్యి ఉండాలి, అప్పుడు మాకు చూపిస్తే ప్రతాపం ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, 85% ఈరోజు చెయ్యికి ప్రజలు ఓటు గుద్దిరా లేదా. ప్రభుత్వానికి సంబంధించి వారు ఒక మాట అన్నారు, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతుగా మీ ఈరోజు పనిచేస్తూ మీ ముందుకు పోతుందని చెప్పనమాట. ఈ ప్రభుత్వానికి ఈరోజు ఆశీస్సులు ఉండాలని చెప్పిన కార్యక్రమాలు పోతున్నటువంటి సంజయ్ను టార్గెట్ చేస్తే ప్రజలు వారినే దీవిస్తారు తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అనేటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మీకే వస్తాయి తప్ప, అవన్నిటిని కూడా మీకు మీరే అన్వయించుకునేటువంటి విధంగా ఉంటుంది తప్ప. ఈరోజు 40 మంది పైచిలకు ఆ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, జడ్పీ చైర్మన్లను పార్టీ మార్చుకున్నది మీరు అంటున్నాం. ఈరోజు పార్టీ ఫిరాయింపులకు పితామహుడు ఎవరంటే కేసీఆర్ గారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పితామహుడు ఎవరంటే కేసీఆర్ గారు. మీకు 2014లో అధికారం ఇచ్చిన పార్టీ ఫిరాయింపులతోని, 2018లో మీకు సంపూర్ణంగా 80 పైచలకు మెజార్టీ ఇచ్చిన అనేక మంది పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని, ఒకప్పుడు తెలుగుదేశం ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు మంత్రి పదవి ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, తుంగలో దొక్కింది మీరు అంటున్నాం. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న మాట సందర్భంగా చెప్తూ, రేపటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడినా ప్రజలు స్వాగతించాలన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జైత్యాలతో పాటు ఈ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.